నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మియాపూర్ నుంచి బాచిపల్లి వెళ్ళే రూట్లో కాళీమాత అమ్మవారు ఉన్నారు. కోల్కతాలో ఎలా అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో ఎలా అయితే నిల్చుని ఉంటారో అదే విధంగా ఇక్కడ మన బాచిపల్లి వెళ్ళే రూట్లో కూడా కాళీమాత అమ్మవారు ఉన్నారు. ఒకసారి కాళీమాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఆలయ ప్రాముఖ్యత, విశిష్టత, ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి అనేది ఇక్కడ ఆలయ అర్చకులు, ఇక్కడ ఆలయ కరెస్పాండెంట్స్, ఇక్కడ ఎవరైతే ఆలయ ఈవో కానీ ఆలయ చైర్మన్స్ ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. గురూజీ, ఇక్కడ అమ్మవారి విశిష్టత, ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అభిషేకం అవుతుంది. అమావాస్యకి పౌర్ణమికి పూజలు అవుతాయి. ఇంకా ఈ అమ్మవారు వందల కాలం నుంచి ఉన్నారు, ఇవాళ ఒక్కరోజు నుంచి లేదు. స్ట్రాంగ్ మహంకాళి ఉన్నది. ఎందుకంటే 10 మహావిద్యలు ఉన్నాయి, 10 మాతలు ఉన్నాయి. 10 మాత ఎక్కడ లేదు. మన తెలంగాణలో చాలా పెద్ద టెంపుల్ అంటే ఈ అమ్మవారే. సేమ్ కలకత్తాలో ఎట్లా పేద ఉంటుందో ఈ అమ్మవారికి సేమ్ అదే పెట్టుకట్టు ఉన్నది. ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటారు. అమ్మవారు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రూపం కనిపిస్తారు. 10 అమ్మవాళ్ళు 10 లెక్క తిరుగుతూనే ఉంటారు. మార్నింగ్ ఒక టైం, మళ్ళా 12 గంటలకి ఒక టైం, మళ్ళా ఆ నుంచి 2-3 మధ్యలో ఒక టైం, మళ్ళా ఈవినింగ్ 5 తర్వాత ఒక టైం, 7 తర్వాత, 8-9 తర్వాత మళ్ళీ వేరే చేంజ్ అయిపోతుంది. మీకు తెలుస్తూ ఉంటుందా గురూజీ అమ్మవారి రూపాలు మారుతున్నది? మీరు ఆటోమేటిక్ ప్రతి ఒక్కరికి అబ్జర్వ్ అయిపోతాయి. మీరు కూడా అక్కడ మనసుతో చూస్తే మీకు కూడా కనిపిస్తుంది అమ్మవారు. 10 మహావిద్యలు ఉన్నాయి. 10 మహావిద్యలు అంటే మాతా దక్షిణేశ్వరి, తారా, చిన్న మస్తాని, మాతంగి, భువనేశ్వరి, సోల్సి, మస్తాన్ కాళి, రక్తకాళి, భువనేశ్వరి, సోల్సి, శంషాన్ కాళి అని అంటారు, పిలిపిస్తారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు గురూజీ? అమ్మ దయ భక్తుల మీద వచ్చే భక్తులు ఏం చెప్తూ ఉంటారు అమ్మ గురించి? ఇక్కడ అయితే భక్తులకి నేను 16 ఇయర్స్ నుంచి పూజ చేస్తున్నా. ఒక టైంలో అయితే ఈ టెంపుల్లో ఎవరు దిగకపోతుండే. వాటర్ కూడా నేను రోడ్ అవతల నుంచి తీసుకొని వస్తుండే అమ్మవారికి అభిషేకం చేయడానికి. మినిమం ఒక 6-9 డ్రమ్స్ కలిసి వాటర్ అవుతుంది అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఫస్ట్ నేను పూజ చేసేటప్పుడు ఓన్లీ కాళీ ఉండే, కాళీ మాతనే ఉండే. ఎట్లా అమ్మలో శక్తి పెరిగిందో అంత తర్వాత భైరవ్ వచ్చాడు, కాలభైరవ్ ఏడుంటాడో కాళీమాత ఆడుంటుంది. కాళీమాత పక్క కాలభైరవ్ కంపల్సరీ. ఆ పవరే అలాగ ఉంటుంది, ఆ వేరంటీ అక్కడ అలాగ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లమ్మ తల్లి వచ్చింది మా దగ్గర. ఆ తర్వాత అఘోరలింగం వచ్చింది, ఆకాశలింగం అని అంటారు, చంద్రలింగం అని అంటారు. ఆ తర్వాత యమధర్మరాజు వచ్చిండు, చిత్రగుప్తుడు వచ్చిండు. ఇక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడి విశిష్టత ఏంటి? కాళీమాత టెంపుల్లో ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్లో చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఉండడం ఏంటి? సో ఇక్కడ చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఉండడం అంటే జ్ఞానానంద సరస్వతి అని మా మహారాజు ఉండే, మా గురుజీ. సో ఆయనకి ఎట్లా అంటే ఈ గుడి ఒక క్షేత్రం లెక్క ఉండాల, చాలా పెద్ద క్షేత్రం కావాలి ఈ గుడి అని ఆయనకు ఉండే. సో ఆయన ఏం చేసిండంటే చిత్రగుప్తు, యమధర్మరాజు మన దగ్గర ఉండాల. ఓన్లీ చిత్రగుప్తు టెంపుల్ ఒకటే ఉన్నది, హోల్ సిటీలో ఉన్నది. యమధర్మరాజు టెంపుల్ ఎక్కడ లేదు, ఇక్కడనే మన టెంపుల్. ఇంకా కొన్ని రోజుల తర్వాత యమధర్మరాజు టెంపుల్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అట్లా అని. ఎందుకంటే యమధర్మ వస్తాడు, చిత్రగుప్తు కూడా రాస్తాడు ఇక్కడ. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇది. మగర్ ఈ టెంపుల్కి వచ్చి అమ్మతోని మొక్కుతే ఏదైనా పర్లేదు. ఇక్కడ ఇందాక చెప్తూ ఉన్నారు, హారతి ఇచ్చేటప్పుడు ఏదైతే కోరిక ఉంటుందో జై కాళీ అని 11 ప్రదక్షిణ చేసి నెరవేరేక 108 పరీక్షలు చేయండి అని. ఇది నిజంగా నెరవేరిన భక్తులు ఉన్నారా ఇక్కడ కాళీమాత? చాలా మంది ఉన్నారు. అలాంటి అనుభవాలు ఏమన్నా మీతో భక్తులు పంచుకున్నాయి ఉన్నాయా ఇక్కడ టెంపుల్లో? ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అయ్యిండ్రు, జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్ అయింది. చాలా బాధతో వచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళ పని వచ్చింది.
ఈ అమ్మవాళ్ళు చాలా పవర్ఫుల్ ఉన్నారు. మనసుతోని మొక్కితే వాళ్ళకి చాలా కొంగు బంగారం అయితే అమ్మవారు. కాళీమాత సాష్టాంగం ఉన్నది ఇక్కడ అట్లా అని. ఎందుకంటే ఇట్లా అమ్మవారు చాలా తక్కువ, కాళీలో చాలా తక్కువ. ఎందుకంటే ఈ అమ్మవారికి రక్తంతోనే అభిషేకం అవుతుంది, మందుతోనే అభిషేకం అవుతుంది. ఇక్కడ సాత్వికం కాదు, ఓన్లీ తాంత్రికమే. ఇప్పుడు ఏ టైంలో చేస్తూ ఉంటారు మీరు? రక్తంతో అభిషేకం, మందుతో అభిషేకం అన్నారు కదా. మందుతోనైతే అభిషేకం అది కంటిన్యూ ఉంటుంది. రక్తంతో అభిషేకం అమ్మవారు టైం ఇచ్చిన టైంకే చేస్తాం. అది అమావాస్యకి, పౌర్ణమికి, మంగళవారం, వీక్లీలా 2 times కూడా అయితే 3 times కూడా అవుతుంది. ఇక్కడ ఏదైనా కావాలా, ఏదైనా చేయాలంటే అమ్మవారి పర్మిషన్ లేనిది ఏది కాదు. ఎందుకంటే అమ్మవారు ఏ టైం చెప్తుందో అదే టైంకి పూజ అవుతుంది. ఇక్కడ అమ్మవారు ఎవరైనా పిలుస్తేనే లోపల వస్తారు. ఇక్కడ పోతుంటే కూడా మీరు టెంపుల్ బయట నుంచి లోపల రాలేరు మీరు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అయిన అమ్మవారు ఉన్నది. స్వామి, ఇక్కడ కింద అమ్మవారి దగ్గర చూస్తే కింద ఒక రూపం ఉన్నారు, మనిషి ఉన్నారు. ఏంటి అది? శివుడు. శివుడు కంపల్సరీ శివుడు ఉంటాడు. అమ్మవారి పాదాల కింద ఇక్కడ శివుడు ప్రతిష్ఠ. ఖాళీ ఏడుందో కంపల్సరీ శివుడు ఉంటాడు. అదే పాదాల దగ్గర ఎందుకు అని? అమ్మ ఆదిశక్తి ఉగ్ర రూపం వచ్చింది, మహిషాసురుని రాక్షసునికి రంపేసింది, పలయానికి దీక్ష స్థానన్నది. భగవంతుడు శంకరునికి బ్రహ్మ చెప్పిన పోయి అనుకోపోబెట్ట, లేకపోతే మొత్తం అందరు తినేస్తానని అన్నది. అందుకని శివుడు అనుకున్నాక అమ్మ శాంతం అయింది అట్లా అని. చెట్టు విశిష్టత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టత ఏంటి ఇక్కడ? కళ్యాణం లేని వారు, కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణ ప్రాప్తికి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యాపారం అభివృద్ధికి, సంతాన ప్రాప్తికి, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంటుంది, గృహ నిర్మాణం ఉంటుంది, పిల్లల ఆరోగ్యపరంగా వాళ్ళ విద్యా బుద్ధి గురించి వాళ్ళు వచ్చి 11 మంగళవారాలు పంచామృత అభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటితో అభిషేకం చేసుకొని వాళ్ళ మొక్కులు మొక్కుకుంటే వాళ్ళకి అందరికీ ప్రాప్తమవుతుంది, మొక్కులు తీరుతాయి. అలాగే కష్టాలతో ఉంటే వాళ్ళు ఏదో బాధ రకంగా కోర్టు విషయాలు కానీ దేనికైనా కానివ్వండి వచ్చి వాళ్ళు ఇక్కడ అంతా పూజ పురస్కారాలు చేసుకుంటే వాళ్ళ మొక్కులు తీరుతాయి. 11 మంగళవారం పంచామృత అభిషేకం, పాలు, పెరుగు. దేనికంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? గోమాత నుంచి వచ్చిన పాలు తోడేస్తే పెరుగు అవుతుంది. అదే పెరుగు కాలబెడితే నెయ్యి అవుతుంది. దానివల్ల ఒక కుటుంబం, ఆ కుటుంబం తీపిగా చల్లగా ఉండాలంటే తేనె, ఆ కుటుంబం మీద ఎలాంటి పాపాలు లేకుండా పంచపటాలు కానీ పంచదార, ఇదికే అది సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటారు. నాగదోషం ఉన్న వాళ్ళు, భార్య అయినా భర్తకైనా సంతాన ప్రాప్తి లేదు, 5 ఏళ్ళు అయింది కళ్యాణం అయి 10 ఏళ్ళు అయింది, సంతాన ప్రాప్తి లేదు, పంచామృత అభిషేక జంట నాగులకు వాళ్ళు 11 వారాలు పంచామృత సంతాన ప్రాప్తి కలుగుతుంది. కళ్యాణ ప్రాప్తికి మన ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మ్యాచెస్ చూస్తుంది మనం. జాతకంలో నాగదోషం ఉంది వాళ్ళకు కళ్యాణ ప్రాప్తికి పంచామృత అభిషేకాలు ఈ విగ్రహానికి చేసుకుంటే జంట నాగులు వాళ్ళ కళ్యాణ ప్రాప్తి ఉంది. ఎలాంటి దోషాలు లేని వాళ్ళు వీలంబురాటుడు సుబ్రహ్మణ్య స్వామి, ఇందాక చెప్పాను కదా అది, ఆయన పంచామృత అభిషేకాలు చేసుకుంటే మొక్కుతుంది. ఏలినాడు శని ప్రభావం ఉన్నవారు శనీశ్వరునికి, నవగ్రహాల దగ్గర రాహుకేతువి, కుజ దోషానికి ఈ పూజలు ప్రత్యేకంగా శనివారం నాడు జరుగుతాయమ్మ. కాళీమాత గుళ్ళో మన మైసిగండి ఉన్నది, బల్కంపేట ఎల్లమ్మ ఉన్నది, అలా యాటలు కోసి మొక్కు మనం తీసుకుంటాం. అలాగే ఇక్కడ మాంసాహారి యాటలు కోసుకుంటే ఎవరికైనా మొక్కు తీస్తే అక్కడ యాటలు కోసుకొని తీసుకెళ్తారమ్మా. గది విషయం. ఇక్కడ ఈ రాగి చెట్టు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ ఈ రాగి చెట్టు సుమారు 30 సంవత్సరాల పైన అయిందమ్మా. 30 సంవత్సరాల పైన. నేను చూడబట్టి 17 సంవత్సరాల నుంచి ఈ రాగి చెట్టు. అది కూడా మేము ప్రాణ ప్రతిష్టాపన ఈ రాగి చెట్టు మేము పెట్టినది. అది ఇంత పెద్దగా అయింది. ఈ రాగి చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు కలిసి ఉన్న చోటున పూజలు చేసుకొని ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసుకుంటే ఎవరికైనా మొక్కు తీరుతుంది.
అది అందరికి అభివృద్ధి అయింది. నమ్మిన వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకుంటారు, వెళ్తారమ్మా. జై మా కాళీ, ఓం కాళీ. ఆలయ ప్రాంగణంలోకి వచ్చాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాగి చెట్టు దర్శనం అయిపోయాక అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళితే అక్కడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. ఫస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని తర్వాత కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని సార్, ఎలా ఇక్కడ అమ్మవారి టెంపుల్ మెయిన్ రోడ్డు మీద ఉంది, ఎలా ఇలా ఇక్కడ వెహికల్స్ కానీ ఎలా కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ సంబంధించి? ముందుగా అందరికీ జై బోలో కాళీ మాతాకి జై. ఏంటంటే ఈ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటంటే ఒకప్పుడు ఈ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అనేది అమ్మవారు చాలా మందికి తెలియదు. ఈ కాళీమాత గుడి ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఇక్కడ యాక్సిడెంట్లు చాలా అవుతుండే. ఇక్కడ టెంపుల్ ముందు చాలా అమ్మవారు రక్తాభిషేకం తీసుకుంటుండే. అంటే రక్తాభిషేకం అనేది మనం ఏంటంటే యాట నుంచి దాన్ని బలి తీస్తుండే. బట్ అమ్మవారు ఏంటంటే మనుషుల రక్తం అంటే రక్తాభిషేకం అంటే మనుషులది కానీ ఏదైనా రక్తాభిషేకం అనేది తీసుకుంటున్నారు. తర్వాత పంతులు మన సందీప్ పంతులు కానీ ఇంత ముందు ఉన్న పంతులు కానీ ఇంత ముందు ఉన్న గురుజీ ఉండే పంతులు గారు ఉన్నారు. తర్వాత సందీప్ పంతులు గారు చాలా సంవత్సరం అతను ఆలోచించి మనం కాళీమాతకి రక్తాభిషేకం అనేది మనము ప్రతి అమావాస్యకి చేయాలి. అమావాస్యకి పౌర్ణమికి అనేది శాకాహారం అమావాస్యకి రక్తాభిషేకం అనేది ఉంటుంది. రక్తాభిషేకం అనేది చేయడం వల్ల ఈ ట్రాఫిక్ ఈ యాక్సిడెంట్లు అనేది చాలా వరకు తగ్గిపోయాయి. అమ్మవారి ఇది చేశాక ఈ రక్తాభిషేకం అనేది చేశాక ఇక్కడ రక్తాభిషేకం అనేది యాక్సిడెంట్లు అనేది చాలా తగ్గాయి. బట్ అవుతుంటాయి కానీ అమ్మవారు ఏంటంటే శక్తి వల్ల శక్తికి కొంచెం ఏంటంటే ఆ శక్తి సరిపోదు. అది అందువల్ల కొన్ని అవుతుంటాయి. మొన్న రాత్రి ఒక 3 days బ్యాక్ అమావాస్య ముందు రోజు రాత్రి అమ్మవారు అనేది రక్తాభిషేకం అమ్మవారు తీసేసుకుంది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ ఇక్కడ ముందు అయ్యింది. రక్తాభిషేకం ఈ టైంలో చేయాలని అనుకుంది. ఆ టైంలో రక్తాభిషేకం అయిపోయింది. అలా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ ఎలా జాగ్రత్తలు తీసుకుంటారని? అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది, మెయిన్ రోడ్డుకి వెళ్ళకుండా ఎలా లైన్స్ ఎలా? ఇక్కడ లైన్స్ అంటే మీరు అన్నది ఓకే. మా కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఉండేసి చక్కగా దాన్ని ఎలా చేయాలో ఒక పద్ధతి ప్రకారం ఆ ట్రాఫిక్ అనేది ఏంటంటే 2 లైన్లు ట్రాఫిక్, ఒక లైన్ అనేది ట్రాఫిక్ పెట్టేస్తాం. అది ఒక లైన్ నుంచే వెళ్ళేటట్టు చూసుకుంటాము. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడేసి ఆ ఒక ట్రాఫిక్ అనేది పెట్టేసి ఆ ట్రాఫిక్ నుంచి ఇటు రాకుండా అన్ని బండ్లన్నీ అటు పెట్టేసి అటు ఇటు టెంపుల్ పక్కన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మొత్తం బండ్లన్నీ సెట్ చేసేసి అలా ఆ విధంగా మేము మా కమిటీ మెంబర్స్ అందరూ కృషి చేస్తున్నాం. ఎక్కువ ఏ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ కాళీమాత వారికి? ఎక్కువ ప్రత్యేకంగా ఎప్పుడు పూజ చేస్తాం? అమావాస్య రోజు ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం అనేది అభిషేకం అవుతుంది కాళీమాతకి. బట్ పౌర్ణమి రోజు అమావాస్య రోజు చాలా అద్భుతంగా పూజ జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు రక్తాభిషేకం అవుతుంది. అమావాస్య రోజు చాలా మంది అమావాస్య రోజు చాలా మంది వస్తుంటారు. పంతులు గారు చాలా బాగా చేస్తుంటారు. అభిషేకం అనేది ఒక మనం వేరే టెంపుల్స్ లో చూసుకుంటే మా అంటే అభిషేకం ఒక 1/2 hour లో అయిపోతుంది. 1/2 hour 1. బట్ ఇక్కడ మనకు అభిషేకం అనేది 4 hours పడుతుంది. మార్నింగ్ మనం ఏ టైం అయితే స్టార్ట్ చేస్తామో ఆ టైం నుంచి 4 hours పడుతుంది అభిషేకం. మార్నింగ్ అభిషేకం ఉండాలి అంటే అమ్మవారు గడియల్లో మనం అభిషేకం అనేది చేస్తుంటాము. మనం ఏంటంటే మేము అడిగాం చాలా సార్లు పంతులు గారిని, పంతులు గారు ఈ టైంలో చేయొచ్చు కదా మార్నింగ్ అంటే, లేదు సార్ లేదు ఈ విధంగా ఉంటుంది. అమ్మవారికి ఏ టైంలో అభిషేకం తీసుకుంటుందో అంటే పంతులు గారికి తెలిసిపోతుంది. ప్లస్ పబ్లిక్ కూడా తెలుస్తుంది ఏ టైంలో చేయాలి అన్నది. ఆ టైంలో పంతులు గారు ఆజ్ఞ ఇచ్చిన బట్టి చేస్తాం. మన ఆజ్ఞ కాదు, అమ్మవారి ఆజ్ఞతో మనం చేయాలి. మన ఆజ్ఞతో అమ్మవారు చేయొచ్చు. అలా. థ్యాంక్ యూ సో మచ్ సార్.